తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు మరొకసారి మనం చూస్తున్నాం. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి దురుసు మరొకసారి మనకు కనిపిస్తోంది. అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడిని ఆయన బెదిరించారు, ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. నా మాట వినకపోతే నీ ఆఫీస్కి వచ్చి కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. చెప్పిన పనులు చేయకపోతే అంత చూస్తానంటూ బెదిరించారు. జేసీ బెదిరింపులకు భయపడి డిపిఓ నాగరాజు నాయుడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ దురుసు ప్రవర్తనపై తాడిపత్రిలో చర్చ నడుస్తోంది. నాగరాజు నాయుడు పెద్ద అవినీతికి పాల్పడ్డాడు అంటూ జేసీ ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకొని ఆర్డర్ కాపీ ఇచ్చాడంటూ జేసీ చెప్తున్నారు. లైవ్లో అధికారిని బెదిరించినా సరే పోలీసులు కేసు పెట్టడం లేదు. అక్కడ అంతా ఇష్టారీతిని జరుగుతుంది, జేసీ ఇష్టారీతిని జరుగుతున్నా సరే పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ మరోవైపు వైసీపీ విమర్శలు చేస్తుంది. తాడిపత్రిలో జేసీ అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంటే ఈ మధ్య అధికారం మారిన తర్వాత తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. సహజంగా ఇతర నియోజకవర్గాల్లో అడపాదడపా ఎక్కడో ఒక చోట చిన్న పెద్ద గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా తాడిపత్రిలో మాత్రం నిత్యం ఇలాంటి పరిస్థితులే మనం చూస్తూనే ఉన్నాం.